న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయసాయి రెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సెటైర్లో. ప్రశాంతమ్మ వరదలు వచ్చిన సమయంలో ఎక్కడికి వెళ్ళావు అంటూ సెటైర్లో. వివేకానంద హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లాలో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలంటూ ఓ ప్రేమ జంట జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం గ్రామానికి చెందిన నరేంద్ర దీప గత 9 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారని, ఇరువురి కులాలు వేరే కావడంతో ఇంట్లో అంగీకరించలేదని మే 4వ తేదీన కడపలో ప్రేమ వివాహాన్ని సాంప్రదాయబద్ధంగా చేసుకుని పోలీసులను ఆశ్రయించామన్నారు. కడప పోలీసులు ఇరువురి కుటుంబీకులను పిలిపించి గతంలో కౌన్సిలింగ్ ఇచ్చారని, అయినా కూడా ఇరువురి తల్లిదండ్రులు చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబీకులతో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. గోపన దీప అనే నేను గత 9 సంవత్సరాల నుంచి నరేంద్ర అనే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. 24వ తేదీ 4వ నెల 2024న మేము మొన్న వివాహం చేసుకున్నాము. వివాహం చేసుకున్న తర్వాత కడపకి వెళ్ళాము. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ పోలీస్ స్టేషన్లోకి మా పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించారు. మా పేరెంట్స్ అక్కడికి వచ్చి బెదిరించారు, చంపేస్తాము అది ఇది అన్నారు. మా దగ్గర ఉన్న గోల్డ్, మొబైల్ అన్నీ తీసుకుని మేము ఏదైనా ఆత్మహత్య చేసుకొని చనిపోతాము లేదా వాళ్ళ పేరెంట్స్ని చంపేస్తాము అని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సార్కి బెదిరిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా అవుతుంది అనే భయంతో ఉన్నాము. మేము తల్లిదండ్రులకి ఏమన్నా అవుతుందనే భయంతో ఉన్నాము. వాళ్ళు ఏదో ఒకటి చేశారు అంటే వాళ్ళు రాజకీయ పరంగా ఎక్కువగా ఉన్నారు, ప్లస్ ఆస్తి పరంగా ఎక్కువగా ఉన్నారు. మేము ఎక్కువ క్యాస్ట్ అయ్యి వాళ్ళు తక్కువ క్యాస్ట్ అవ్వడం వల్ల ఇలా చెప్తున్నారు, వాళ్ళు చంపేస్తామనే మాట. ఈరోజు మేము రాయచోటి ఎస్పీ పోలీస్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ మాకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాము. మమ్మల్ని చంపేస్తాము అని బెదిరిస్తున్నారు. ఊర్లో నుండి పోండి అని నరేంద్ర వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపిస్తున్నారు. అలాగే గోపి అనే అబ్బాయి ఊరు మొత్తం వెళ్ళి అందరూ ఎవరు నరేంద్ర అనే రామసముద్రం విలేజ్ గత 9 సంవత్సరాలుగా నేను గోపన దీప అనే అమ్మాయి ప్రేమించుకుంటా ఉన్నాము. వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారని చెప్పేసి మీరిద్దరము పద్ధతిగా పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కేసు పెట్టేసి వచ్చాము. తర్వాత ఉండేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. ఏంటంటే మేము రజకులము, వాళ్ళు గొల్లోళ్ళు, కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది మా సైడు. క్యాస్ట్ ఫీలింగ్తో మా ఫ్యామిలీని, మా అమ్మ, మా నాన్నని, మా చెల్లెల్ని, నన్ను చంపేసి, ఈ పిల్లల్ని చంపేసి అని చెప్పి చాలామంది బెదిరిస్తూ ఉన్నారు. ఫోన్లు చేయడము, ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి వాళ్ళని భయపెట్టి, వాళ్ళ నుంచి వాళ్ళకైతే చాలా భయంగా ఉన్నది, మమ్మల్ని చంపేస్తారని చెప్పి మాకు చాలా భయంగా ఉన్నది. దాని కొరకు ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి మేము సార్ను కోరుకుంటూ వినతి పత్రం సార్కి అందజేయగలుగుతున్నాం. ఈరోజు కౌతాలం మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద గ్రామంలో భక్తుల కల్పతరువు మహిమగల శ్రీ గుడారం ఈరన్న స్వామి నూతన దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో 12 లక్షలతో నూతన దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు గాదిలింగప్ప స్వామి, నాగేష్ స్వామి తెలిపారు. 3 రోజుల పాటు జరిగిన గోపూజ, గణపతి పూజ, హోమం, యజ్ఞం, నవగ్రహ మంత్రపుష్పం, వేద పండితులు పూజలు చేశారు. అయిపోయింది. ఇప్పుడు నూతనంగా గ్రామ ప్రతిష్ట ఈరోజు కావించబడింది. 3 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు తాత విగ్రహం ప్రతిష్ఠించబడినది. తాత భక్తులకు కోరిక మేరకు వాళ్ళ సమస్యలను ఎన్నో పరిష్కరించారు. దానికి అనుగుణంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ తాత అంటే చాలా అభిమానంతో ఆయన జన్మకు అందరూ గొప్ప పాత్రలు కోరుతున్నారు. విగ్రహ ప్రతిష్టాపనకి వివిధ గ్రామ ప్రజలు, పెద్దలందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
నెల్లూరు జిల్లా విజయసాయిరెడ్డిపై తనదైన శైలిలో సెటర్లు వేసిన డిప్యూటీ మేయర్ టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్. మే 13 తర్వాత ఇలాంటి నాయకులను కలవాలంటే అమరావతి కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ వెళ్లాలని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డికి కనీస జ్ఞానం కూడా లేదని రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటి సాకులు చూపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారులను కోరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ఇలాంటి కుంటి సాకులు చూపవద్దని హితవు పలికారు. సాధ్యం కాని హామీలు ఇస్తూ విజయసాయిరెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడని దయచేసి ఎవరూ నమ్మవద్దన్నారు. మే 13 తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా నెల్లూరులో ఉండరని, మీకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా హైదరాబాద్ గానీ ఢిల్లీ గానీ వెళ్లాలని అన్నారు. సొంత డబ్బులు పెట్టి విద్య, వైద్యం, మంచినీరు అందిస్తున్న మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రూప్ కుమార్ యాదవ్ కోరారు. అయితే జిల్లాలో వేమిరెడ్డిపై ఎవరు విమర్శలు చేసినా క్షణాల్లో ప్రత్యక్షమై తీవ్ర స్థాయిలో ఖండించడం రూప్ కుమార్కే సాధ్యమని చెప్పుకోవచ్చు. మరి మిగతా టీడీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటారో అర్థం కావడం లేదని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి ఫైల్ చేయబడినటువంటి నామినేషన్లకు సంబంధించి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధులతో స్క్రూటినీ జరిగింది. వారి యొక్క వక్ర బుద్ధి స్క్రూటినీ సందర్భంగా కూడా మా సాయన్న చూపించాడు. పాపం కావాలని కొన్ని కంప్లైంట్లు పెట్టి అబ్జెక్షన్స్ రైజ్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని తిరస్కరించమని చెప్పి కుంటి సాకులు. నెంబర్ 2 రాష్ట్రంలో అని చెప్పుకునే మా సాయన్న కుంటి సాకులు. ఒక వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చా చేయకూడదా అని కనీసపాటి పరిజ్ఞానం లేకుండా చెల్లుబడి కానటువంటి కొన్ని అభ్యంతరాలను తెలపడం జరిగింది. గౌరవ రిటర్నింగ్ అధికారి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచన సాగించండి. ఎవరైతే ఈ పార్లమెంటుకి అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి, గతంలో అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో అనేక రకాల సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, వైద్యం, విద్య అన్నీ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మే 13 తర్వాత ఇక్కడ హడావిడి చేసే ఈ నాయకులు ఎవ్వరూ కనపడరు. వీరిని కావాలని పట్టుకోవాలంటే అమరావతికో, హైదరాబాద్కో, ఢిల్లీకో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆలోచన సాగించమని చెప్తూ ఉన్నా. మీకేం కావాలా నేనుండా, మీకేం కావాలా నేను చేస్తా, లక్షలాది ఉద్యోగాలు ఇస్తా. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నటువంటి ఈ నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ ఓటర్ మహాశయులందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి అటు అసెంబ్లీ అభ్యర్థుల్ని, ఇటు పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన అనంతరం నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నేను 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేస్తే వాటిని రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారన్నారు. మా పార్టీ అధ్యక్షులు జగన్ ఆదేశాల మేరకు పోటీ చేయడం జరుగుతోందన్నారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ విషయంలో రిటర్నింగ్ అధికారి వద్ద కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడం జరిగిందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడులను, ఆస్తులలో అఫిడవిట్లో పొందుపరచలేదన్న అంశాన్ని లేవనెత్తారన్నారు. ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులను పొందుపరచలేదని కూడా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. వివిధ కంపెనీలలో షేర్లను పొందుపరచలేదన్నారు. 9A సెక్షన్ ప్రకారం విపిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని, కానీ ప్రభుత్వంతో సంబంధం ఉన్నటువంటి సంస్థలలో సింగరేణి, క్యాలరీస్ కూడా పనులు చేయటం జరిగిందన్నారు. కాబట్టి ఆయన పోటీ చేసేందుకు అర్హులు కాదని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. నెల్లూరు లోక్సభ స్థానానికి నామినేషను ఫైల్ చేయడం జరిగింది. 2 సెట్ల నామినేషన్. ఆ 2 సెట్స్ నామినేషన్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మా యొక్క పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంటు లోక్సభకి
నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ విషయంలో మేము కొన్ని అబ్జెక్షన్స్ని రైజ్ చేయడం జరిగింది. ఇవి ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆయన అసెట్స్ అండ్ లయబిలిటీస్లో కానీ అఫిడవిట్లో కానీ పొందుపరచలేదు అన్నటువంటి అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి మేము రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. ఇక ఇండియాలో అది విదేశాల్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్నిటిని డిస్క్లోజ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా అబ్జెక్షన్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక మూడవ అంశం చాలా ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశం. ఇది ఇప్పటి వరకు నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ, ఆయనకి ఏ కంపెనీలో అయితే షేర్స్ ఉన్నాయో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని డిస్క్లోజ్ చేయలేదన్నటువంటిది. ఇక సెక్షన్ 9A సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్తో కానీ ఏదైనా వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఉన్నట్లయితే ఇక్కడ ఈ యొక్క ఇన్స్టెంట్ కేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇక్కడ 9A అన్నటువంటి దాన్ని మనం చెప్పాలి. డిస్క్వాలిఫికేషన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఈ రోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణుడు మాట్లాడారు. పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఒక సోదర భావంతో మేము అందరూ కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం, పార్టీయే ప్రాణం, కార్యకర్తలే మన సోదరుల ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తలు అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం అని కానీ కులం అని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోని పార్టీ సభ్యత్వం కానీ, అదేవిధంగా కమిటీ లీడింగ్ కానీ, ఎన్నికల నిర్వహణ కానీ, బ్యానర్లు కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అనేక విషయాలు చేశారు. యనమల కృష్ణుడు గారు ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం. అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో డివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి 100కి 100 రూపాయలు అంకితభావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేశారైనా, యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం, ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం, మరో కొంతమంది అక్కడ రమరమి శివరాం గారితో పాటు ఉన్నటువంటి 10 మంది నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున
ఘనంగా వేసవి వినోదం ప్రారంభమైంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి వేసవి వినోదం సహకరిస్తుందని కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి ఆర్జే డేనియల్ రాజు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత చారిటీస్ పాఠశాల నందు శుక్రవారం వేసవి వినోదం ఘనంగా ప్రారంభమైంది. 27 పాఠశాలల నుంచి 123 మంది విద్యార్థులు మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ ఉప విద్యాశాఖాధికారి ఆర్జే డానియల్ రాజు మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ మరియు విబివిఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేసవి వినోద కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. 10 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో వేరువేరు పాఠశాలకు చెందిన విద్యార్థులందరూ కూడా సుమారుగా 140 మంది ఈరోజు మొదటి రోజు కార్యక్రమానికి హాజరవడం జరిగింది. సుమారుగా 32 పాఠశాల నుంచి హాజరవడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే 4th నుంచి 10th క్లాస్ విద్యార్థులకి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 10th క్లాస్ విద్యార్థులకి కొత్త పాఠ్య పుస్తకాలకు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, అదేవిధంగా బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్లో సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఏంటంటే టెక్స్ట్ బుక్ రైటర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4th నుంచి 6th క్లాస్కి ఒక బ్యాచ్ కింద, 7th, 8th, 9th ఒక బ్యాచ్ కింద వేరువేరుగా వేరు రకాల హ్యాండ్ రైటింగ్ కానీ, అదేవిధంగా ఫన్ మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్నాటిలో అదే పపెటరీ ఎన్నాటి మీద శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఉండేటువంటి సృజనాత్మకతను వెలికి తీయడానికి, వాళ్ళ నుండి క్రియేటివిటీని బయటకు ఏ విధంగా తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం సుమారుగా 2004 సంవత్సరం నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇంతమంది విద్యార్థులు రావడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా మన డిఏ గారు కానీ, అదే ఎంఈఓ గారు కానీ, మన ఆర్జేడీ మేడం గారు, డిఈఓ గారు కూడా ఈ శిక్షణ శిబిరాన్ని సందర్శించడం జరుగుతుంది. అదేవిధంగా డివైఓ గారు కూడా సందర్శించడం జరుగుతుంది. ఐపోలవరం మండలం పసుపులంక గ్రామంలో రొయ్యల చెరువుల వద్ద దాచి ఉంచిన 64 కేసుల ఎన్డీపీఎల్ అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టి వారికి పంచేందుకు అధికార పార్టీకి చెందిన సుంకర నాగబాబు తన రొయ్యల చెరువు వద్ద దాచి ఉంచినట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి మద్యాన్ని పట్టుకున్నారు. రొయ్యల చెరువు వద్ద పనిచేస్తున్న వంతల మాణిక్యం తెలిపిన వివరాల ప్రకారం పసువులంక గ్రామానికి తన యజమాని సుంకర నాగబాబు గోదావరిలో పడవ ద్వారా యానాం నుండి అక్రమంగా మద్యం తెచ్చినట్లు పోలీసులకు తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్రమంగా మద్యం డబ్బులు తరలించినా నిల్వ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలవరం ఎస్ఐ జె భానుప్రసాద్ తెలిపారు. ఏం పట్టుకెళ్ళాలో మేము సరే ఓకే. తీసుకుంటాం ఓకేనా? చూసుకోండి అన్నీ ఒకసారి చేతి దారా చిన్న దా మన పైన ఉంది దా వెళ్ళరా పిటి కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ ప్రశాంతమ్మ, వరదలు వచ్చిన సమయంలో నీవు ఎక్కడికి వెళ్ళావు, కరోనా టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు తల్లి అని సెటర్లు వేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని కొవ్వూరుకొచ్చి ఓట్లు అడుగుతున్నావని నిలదీశారు. నీవు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదని, నీవు ఎవరో మా ఎమ్మెల్యేని విమర్శించేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎన్నెన్నో సహాయ సహకారాలు అందించారని తెలిపారు. సొంత ట్రస్ట్ తరపున ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారని, వికలాంగులకు పరికరాలు అందించారని, ఎంతో మంది అభాగ్యులకు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. ఏ రోజైనా ఎప్పుడైనా కోవూరు నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏమైనా సహాయం చేశావా అని ప్రశ్నించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడవద్దని, 100% కొవ్వూరులో మళ్లీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలుస్తాడని, జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రి అవుతున్నాడని ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు అన్నారు. అందరికీ నమస్కారం. అశాంతి రెడ్డి, నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు మాట్లాడేటప్పుడు క్రికెట్ బెట్టింగ్ పెట్టేవాళ్ళని, పేకాట ఆడేవాళ్ళ దగ్గర పెట్టుకొని ఏవేవో మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారి గురించి.
నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా కాదు. నువ్వు మా శాసనసభ్యులు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజల్లో దేవుళ్లాగా కొలువైపోయి ఉన్నాడు. నువ్వు వచ్చి కోవిడ్ వచ్చి ఏదేదో మాట్లాడుతుండవు. నువ్వు అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు? ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ పక్కన పెట్టేసి నువ్వు వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొని నువ్వు వచ్చి ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చి నేను అది చేస్తాను, నేను ఇది చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎక్కడ ఉంటావు? నువ్వు ఎక్కడ ఉండవు. నువ్వు విదేశాల్లో తిరుగుతుంటావు. నువ్వు ఎక్కువ నువ్వు వచ్చి మా ఎమ్మెల్యే గురించి ఏదో మాట్లాడుతుంటావు. అసలు నీకేం తెలుసని? మాకు వరదలు వచ్చిన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? వరద సమయంలో మా శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మా స్టౌబిడి కాలనీ కానీ ఇంకా ఎక్కడెక్కడ ఏరియాలో ఎక్కడ వచ్చినాయి అదంతా మా నాయకులందరూ దగ్గరుండి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. కరోనా టైంలో ఎక్కడికి పోయారు? మీ పక్కన ఉన్న జోరీగులు అందరూ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఇళ్లలోంచి బయటికి రాకుండా ఎంతెంతో అవస్థ పడతారు పేద ప్రజలు. వాళ్ళకందరికీ మా సారు దగ్గరుండి బియ్యం గాని, కూరగాయలు గాని, కోడిగుడ్లు ప్రతి ఒక్కటి అందించడం జరిగింది. అవే కాకుండా మా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఆ పథకాలన్నీ మీకు అందుతున్నాయా లేదా గడప గడపకి వెళ్ళి తెలుసుకొని వాళ్ళకి ఏం అందలేదు, ఏం వస్తున్నాయి అన్ని తెలుసుకొని అక్కడికే పరిష్కరించడం జరిగింది. ఈ కోరు నియోజకవర్గాల్లో తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? ఆ బిడ్డలందరూ ఆదుకుని మా శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 25,000 రూపాయల చెక్కులు అందించి ఆ బిడ్డలకు అందరికీ శ్రీనివాస ట్రస్ట్ తరఫున చెక్కులు అందించడం జరిగింది. అవే కాకుండా కాళ్ళు లేని వాళ్ళకి ట్రైల్ సైకిళ్ళు, అక్క చెల్లెములు కుట్టి మిషన్లు ఎంతమందికి ఇచ్చారు ఒకసారి అడుగు తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఏమి చేయలేదు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అసలు 6 సంవత్సరాలు చేశాడు, ఏం చేయలేదు, ఎక్కడ చేయలేదు, నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అసలు మా శాసనసభ్యుల గురించి నీకేం తెలిసి మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడిపోయావు పొడుగుపాడుకొచ్చి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. మండలంలోని గుమ్ములేరు, మోత్కూరు, నర్సిపూడి గ్రామాలలో శుక్రవారం కార్యకర్తల కోలాహలంతో భారీ జనసందోహం మధ్య ఇంటింటికి తిరిగి అసెంబ్లీ అభ్యర్థిగా తనకు, అమలాపురం పార్లమెంటు అభ్యర్థిగా గంటి హరీష్ మాధురికి 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించి వివేకానంద హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని మాజీ టీడీపీ ఎమ్మెల్సీ, పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి పేర్కొన్నారు. కడప నగరంలోని ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను, నాకు సపోర్ట్ చేయమని అడుగుతూ వచ్చినాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడు ఎవరు వచ్చేసి పెత్తందారుడు ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన చెప్పినట్లుగానే పులివెందుల ప్రజలు ఆయన చెప్పినట్లే చేయండి. ఆయన ఏం చెప్పాడు? పేదవాడి సైడ్ ఉండమన్నాడు. ఇక్కడ కోవూరు నియోజకవర్గంలోని కొత్తూరు, ఇందుకూరు గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడిని భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా కూర్చోబెట్టాలన్నారు. కోవూరు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ కూడా నల్లపురెడ్డి కుటుంబాన్ని ఆశీర్వదిస్తారన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ప్రజలను కొనాలని చూస్తున్నారని అది సాధ్యం కాదన్నారు. కోవూరు ప్రజలు ఎప్పుడు కూడా నల్లపురెడ్డి కుటుంబానికి అండగా ఉంటారని, ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మంత్రిగా చూడాలని ఉంది అని విజయసాయిరెడ్డి అనడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయింది. దీనిని బట్టి ప్రసన్న కుమార్ రెడ్డి ఖచ్చితంగా జగన్ కేబినెట్లో మంత్రిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సుమారు 100 మంది వైసీపీకి రాజీనామా చేసి భీమాల శ్రీను ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వీరికి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం నాయకర్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా మరి ఈ రోజున సోదరులు భీమాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి అనుచరులందరూ కూడా నాతో ప్రయాణం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీతోటి అదేవిధంగా నాతో ప్రయాణం చేయడానికి మరి ఆయన వస్తున్నందుకు ఆయనకు అదేవిధంగా ఆయన టీం ప్రత్యేక మహిళలు కూడా వాళ్ళ దాదాపు 100 మంది దాకా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వీరందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను వారందరితో మరి శ్రీనివాస్ గారితో కూడా మరి ఈ ఇప్పటి పరిచయం కాదు మా ఇద్దరికి కూడా. ఆయన కూడా మరి మంచి ఉద్దేశంతో ఇక్కడ జనసేన పార్టీ గెలవాలని ఆలోచనతో మరి వాళ్ళు మాతో ప్రయాణం వస్తున్నందుకు ఆయనకు కూడా ఆయన అనుచరులందరికీ కూడా మరొకసారి మన 21వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మన జన సైనికులకి వీర మహిళలకి అందరికీ నా వందనం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే సుమారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి ఒక 100 మంది మహిళలు వీర మహిళలు మగవాళ్ళు కుర్రలు యూత్ మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక 100 మంది పైసీలుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ జనసేన పార్టీకి మద్దతు ఇస్తూ ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ జనసేన పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మా బూత్ లో సుమారు 2500 ఓటు ఉంది. మా బూత్ లో ఈ 2500 బూత్ లో వైఎస్ఆర్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకుండా కృషి చేయడమే మా జనసేన కార్యకర్తల నిర్ణయం. దీనికోసం మేము ఎంతైనా కష్టపడాలని చెప్పి నాయకుడు అలాగే అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనకి బహుమతి ఇవ్వాలని మా ఎన్టీఆర్ కాలనీ యూత్ 21వ వార్డు జన సైనికులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పని అయిపోయిందని, వారు చేసే అసత్య ప్రచారాలని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో తనపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఘాటుగా ఖండించారు. రొంపిచెర్లలో పర్యటిస్తున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదివరకు ఏ కార్యక్రమం చేసినా దానికి ప్రభుత్వం వైపు నుంచి మెషినరీ అంతా పనిచేసేది. పోలీసులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ అన్నీ పనిచేసేవి. ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా అటువైపే ఎక్కువ ఖర్చు చేయడానికి వారికి అవకాశం ఉంది. వారు ఎక్కువ ఖర్చు చేశారు కూడా. ఖర్చు చేసినా కూడా మీరు గమనిస్తే ఎవరికి ఎక్కువ ఈ నామినేషన్స్ కార్యక్రమంలో జనం ఎక్కువ వచ్చారని చూస్తే స్వచ్ఛందంగా వచ్చిన వారు, ఎండని సైతం లెక్క చేయకుండా వచ్చిన వారు, కసితో వచ్చిన వారు ఎటువైపు ఎక్కువ వచ్చారంటే 7 నియోజకవర్గాలు మనం చూస్తే 7కి 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళందరూ కూడా. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎటువైపు గాలి వీస్తూ ఉంది, ఎటువైపు ఎవరు గెలవబోతా ఉన్నారు అనేది క్లియర్గా ఈ 7 రోజుల నుంచి మనం చూస్తే అర్థమవుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐపాక్ టీమ్ ఒకటి పనిచేస్తుంది. వీళ్ళు ఉన్నది లేని నేను ఉన్నట్టు క్రియేట్ చేస్తారు, జనాన్ని మోసం చేస్తారు. సరే అక్కడతో ఆగితే సరిపోదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారిని కూడా మోసం చేస్తారు. ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారు? జనాన్ని మోసం చేయడం అయితే మాకు తెలుసని ముఖ్యమంత్రి గారిని ఎలా మోసం చేస్తారో మీరు ప్రశ్న అడగచ్చు. జనాన్ని మోసం చేయడం అంటే వారికి తెలుసు, చాలా క్యాడర్లో అసంతృప్తి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని వారికి తెలుసు. వీటన్నిటి వల్ల చాలామంది పోటీ చేయడానికి కూడా విముఖత చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని వారికి తెలుసు. దాన్ని కవర్ చేయడానికి మీరు గమనిస్తే జనవరి నెల నుంచి మొదలెట్టారు సిద్ధం సభలు అని చెప్పి మొదలెట్టారు. దానికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది ఊరినే వచ్చిందిగా జనం, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి బస్సులో ఎక్కితే ఇది దిగితే ఇది అని చెప్పి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ తీసుకొచ్చి ఆ సభలు చేశారు. ఏమని? జనం మా వైపు ఉన్నారని చూపించడానికి. సరే దాంట్లో కూడా కొన్ని చోట్ల అర్థమైపోయింది, ఎక్కడైతే
ఈ డ్రోన్ కెమెరాలు ఇవన్నీ పెట్టి చూశారు. అవన్నీ కూడా ఏదైతే గ్రాఫిక్స్ పెట్టి చేశారో ఇవన్నీ కూడా చాలా చోట్ల అర్థమైందా? అయినా కానీ ఇంకా బూడి కొట్టిస్తాం చూస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంత అర్థమైందా జనానికి అర్థమవుతా ఉంది, జనాన్ని మోసం చేయలేకపోతున్నాయి. కానీ ముఖ్యమంత్రి గారిని మాత్రం ఎలాగోలా మోసం చేయడానికి ఐపాక్ డబ్బులు తీసుకున్నారు కదా, కాంట్రాక్ట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏదో ఒకటి చూపించాలి, చాలా అద్భుతంగా జరుగుతుంది, చాలా ఇది అయిపోతుందని ఈ జనాన్ని చూపించి ఏదో విధంగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయసాయి రెడ్డిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సెటైర్లో. ప్రశాంతమ్మ వరదలు వచ్చిన సమయంలో ఎక్కడికి వెళ్ళావు అంటూ సెటైర్లో. వివేకానంద హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.